సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు ఎట్లా ఉంది అభివృద్ధి గాని, సంక్షేమం గాని? కంపారిటివ్లీ విత్ వైఎస్ఆర్సిపి అడ్మినిస్ట్రేషన్ తో కంపేర్ చేస్తే గనక బాగుందండి. శాంతి భద్రత ఎట్లా ఉంది గతంతో పోలిస్తే? కొంచెం స్ట్రిక్ట్ ఉన్నది. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే గనక ఇప్పుడు స్ట్రిక్ట్ గానే ఉన్నది. ఈవెన్ పీపుల్ కూడా కొంచెం అవేర్నెస్ ఉన్నారు, స్ట్రిక్ట్ గానే ఉన్నది లేండి. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. మెగా డిఎస్సీ అనేది వచ్చింది. ఎగ్జామ్లు కూడా జరుగుతున్నాయి. ఎల్జీ కంపెనీలు తెస్తున్నారు. ఇంకా ఈ 4 ఇయర్స్ లో ఇంకా కంపెనీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైజాగ్ అయితే ఐటీ హబ్ గా డెవలప్ చేస్తే గనక కంపల్సరీ స్కోప్ ఉంటుందండి. ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. మేబీ ఈవెన్ సీఎం గారి విజన్ కూడా అదే కదా. యాక్చువల్ గా వైజాగ్ ని కూడా ఐటీ హబ్ గా డెవలప్ చేయాలని, ఆల్టర్నేటివ్ గా హైదరాబాద్ కి ఆల్టర్నేటివ్ గా అలా ఛాన్సెస్ అయితే ఉన్నాయండి డెవలప్ చేస్తే గనక. అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందండి. మంచి పాలన ఇస్తారు. యాక్చువల్ గా బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. ఇంతకు ముందు కూడా చూసాం కాబట్టి హైదరాబాద్ లో కూడా హైటెక్ సిటీ అవన్నీ డెవలప్ చేశారు కాబట్టి ఈవెన్ నాట్ ఓన్లీ ఐటీ పరంగా అని కాదులే కానీ ఈజ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ సింపుల్ గా చెప్పాలి అంటే. ప్రీవియస్ గవర్నమెంట్ లోని ఏవైనా ఉద్యోగాల అవకాశాలు కానీ కంపెనీలు కానీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉందా? అంటే వైఎస్ఆర్సీపీలో అంటున్నారా? ఉండేది, కాకపోతే వాళ్ళు అంతేం చేయలే కదండి. అసలు వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తా అన్నారు, బట్ ఏం చేశారు? ఏమీ చేయలేదు. చంద్రబాబు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అది నేను చెప్పలేనండి. దట్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ కదా. అది మనం పీపుల్ నాడిని చెప్పలేం కదా. స్కోప్ అయితే ఉన్నది, అవకాశం అయితే ఉన్నది కంపల్సరీ. ఓకే రైట్ అండి, వెల్కమ్. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. సార్ ఎట్లా ఉంది సార్ శాంతి భద్రతలు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఎట్లా ఉంది? బాగానే ఉంది సార్, ప్రాబ్లం లేదు. గతంలో ఎట్లా ఉండేది? గతం కంటే బాగానే ఉంది. ఇప్పుడు తల్లికి రోడ్స్ అన్ని రిపేర్ చేశారు, చాలా బాగానే ఉంది సార్. నమ్మకం అయితే ఉందంటారు చంద్రబాబు? పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. సార్ ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేస్తున్నారు. ఎట్లా సార్ వైఎస్ఆర్సీపీ టీడీపీకి ఈక్వల్ చేసుకుంటే టీడీపీ రాష్ట్రం డెవలప్ అవుతుంది. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది అండి, రాష్ట్రం అయితే డెవలప్ అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలోకి వస్తే ఇప్పుడు రపరపలు ఆడిచ్చేస్తాను, మళ్ళీ 2029 వచ్చి అందరిని నరికేస్తాను అంటున్నారు. దీని మీ ప్రజలు ఎట్లా? అది పాలిటిక్స్ అనేది గుండె ఐడియా లేదు. కాకపోతే రాష్ట్ర డెవలప్మెంట్లో కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. రేపు ఉదయం వైసీపీ వస్తే మనకి రాష్ట్రం చెడిపోవడానికి అవకాశం కొంతవరకు ఉంది. అంటే నేను ఒక దీనిగా చెప్తున్నాను, ఎడ్యుకేటెడ్గా చెప్తున్నాను. టోటల్ గా చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలోని డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. కంపెనీలు రావడం, అది సెంట్రల్తో కమిట్మెంట్తో ఉన్నారు కాబట్టి డెవలప్ అవుతుందని ఆశ. అది ఎట్లా ఉండబోతుంది సార్ ఈ 4 ఇయర్స్ కూటమి ప్రభుత్వం? అలాగే ఉంటుంది సార్, బాగుంటుంది. కూటమి ప్రభుత్వం 4 ఇయర్స్ ఉంటుంది. దాని గురించి మరి ఆలోచన పడతాను. శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు బాగానే ఉంది సార్. చంద్రబాబు మీద నమ్మకం ఉంది. ఓకే థ్యాంక్స్. సార్ ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక డెవలప్మెంట్ విషయంలో కానీ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు శాంతి భద్రతలో కానీ, రోడ్లు కానీ, అభివృద్ధి కానీ ఎట్లా ఉంది? కంపారిటివ్లీ ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా కొద్దిగా పర్లేదు. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ చేయలేదు, చెందలేదు అని చెప్పేసి మేము అన్నాం. అంటే ప్రతి గవర్నమెంట్ కి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. బట్ కంపారిటివ్ చేసుకుంటే మాత్రం ఈ గవర్నమెంట్ ఏంటంటే కొద్దిగా పర్వాలేదు, బాగానే ఉంది. తర్వాత చిన్న 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 అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అది ఇంకా మన ప్రజలకు లోతులకు వెళ్తే గానీ తెలియదు. ఇప్పుడు ఏదో మనం ఇలా కెమెరా ముందు, మైక్ ముందు వచ్చేసి చెప్పడం కాదు సార్. కొద్దిగా ఇంకా డీప్ ప్రోబింగ్ చేసి ప్రజల యొక్క నిజమైన అవసరాలు ఇంకా ఏమన్నా తెలుసుకుని, ఎందుకంటే కూటమి ముగ్గురు షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసుకుని పని చేస్తే మాత్రం ఖచ్చితంగా మరి ఇంకా తిరుగులేదు. నెక్స్ట్ ప్రభుత్వం నెక్స్ట్ కూడా మనకి ఇదే రావచ్చు, కంటిన్యూ చేయొచ్చు, ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. కూటమి ప్రభుత్వం 1 ఇయర్ లోనే ఒక యోగాంధ్ర అనేది ఒక చాలా పెద్ద విజయవంతంగా జరిగింది. తర్వాత ఏమొచ్చి కంపెనీలు తీసుకొని వస్తున్నారు. మెగా డిఎస్సీ అనేది జరిగింది. తర్వాత ఎల్జీ కంపెనీ లోకేష్ గారు, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఈ 4 సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యే అవకాశం? ఆమె డిఎస్సీ క్యాండిడేట్, ఎన్నోలో వెయిట్ చేస్తున్నాం. అంటే మాట్లాడుకోవాలి, సందర్భం వచ్చింది మాట్లాడుకోవాలి. గత ప్రభుత్వం ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి సోన్స్ పర్సన్ ఓకే విదిన్ 3 days లోనే వచ్చేస్తుంది, 4 days అని చెప్పేసి మభ్య పెట్టారు. అది అవాస్తవం మాకు తెలుసు. కానీ నారా లోకేష్ గారు నిజంగా చెప్పిన నిబద్ధత నాకు ఇప్పుడు తెలుస్తుంది. నిబద్ధత మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈయన కూడా సంతకం పెట్టారు. వెంటనే డిఎస్సీ రిలీజ్ అవ్వడం జరిగింది. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తాం. తర్వాత ఎగ్జామ్ కూడా అవుతున్నాయి.
ఇంకా జూలై 2 వరకు కూడా ఎగ్జామ్స్ అవుతాయి. తర్వాత కూడా పోస్టింగ్ విషయంలో కూడా ఎటువంటి జాప్యం లేకుండా మరి నారా లోకేష్ గారు ఖచ్చితంగా చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ డిఎస్సి కూడా కండక్ట్ చేస్తారని ప్రామిస్ చేస్తారు. ఆ ప్రామిస్ ఖచ్చితంగా నిలుపుకుంటారని చెప్పేసి మా నిరుద్యోగ యువతలకైతే ఒక హోప్ అయితే ఉంది. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు గవర్నమెంట్ చెయ్యాలి. ఓకే, ఇంకా ఆయన విజనరీ 2048 ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు గతంతో పోలిస్తే శాంతి భద్రతలు ఎట్లా ఉందండి? శాంతి భద్రత విషయం అయితే మరి అది మనకు పెద్దగా మనకి అవగాహన అయితే లేదండి. కానీ ఓకే, ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాంప్లికేటెడ్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు 1 టౌన్ ఏరియా కానీ, కైలాసపురం కానీ, లేదంటే ఏవని. ఓకే, అండ్ ద సేమ్ టైం గవర్నమెంట్ చేయన మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ట్రాఫిక్ విషయంలోని ఎస్పెషలీ ఈ ఆటో పీపుల్ ఎవరైతే ఉన్నారో కొంత వారిపై దృష్టి చేసి కౌన్సిలింగ్ చేసి ఓకే ఈ ట్రాఫిక్ విషయంలో కాస్త ఇంకో మంచి స్ట్రాటజీ వస్తారని చెప్పేసి మీ ద్వారా గవర్నమెంట్ కి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కి ఉన్న సమస్య ఏంటంటే ఇవన్నీ కాకుండా ట్రాఫిక్ కంట్రోలింగ్, తర్వాత ఫ్లైఓవర్స్, ఇవన్నీ తర్వాత మెట్రో వస్తుందని చెప్తున్నారు. నిజంగా అది కానీ పూర్తయితే మాత్రం ఖచ్చితంగా అందరికీ కూడా ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అయితే పేరుకే కాదు, అది ఆచరణలో కూడా పెట్టగలరని చెప్పేసి నా అపారమైన నమ్మకం కుటుంబ ప్రభుత్వానికి. టోటల్గా చంద్రబాబు మీద పూర్తి నమ్మకం పెడుతున్నాం సార్. నమ్మకం అంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ఎందుకంటే చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఈ లోటుపాట్లు మాత్రం ఈ 5 సంవత్సరాలు పూర్తవుతుందని చెప్పేసి అనుకోవాలి. ఇట్స్ హైలీ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. ఎందుకంటే ఎవరు కూడా మీరైనా నేనే ఎవరైనా వచ్చినా సరే 5 సంవత్సరాలు ఎవరు పూర్తి చేసేస్తారండి. ఇవన్నీ కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పూడ్చిన తర్వాత ఒక గాడిలో పెట్టాలంటే మాత్రం ఇట్స్ టేక్ వెరీ వెరీ టైం. కూటమి పరిపాలన నుంచి కొంచెం బాగుంది, గత ప్రభుత్వం మీదకి ఇప్పుడు బాగుంది. జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే నేను మళ్ళీ 2029లో వస్తాను, అందరికీ రపరపలు ఆడిచ్చేస్తాను అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ప్రతి రాజకీయ నాయకులు ఇలాంటివి ఎన్నో చెప్తుంటారు, దాని గురించి మనము జరిగినవే. టోటల్గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది. ప్రజెంట్ నమ్మకం ఉంది. సూపర్ 6 రాదు, సూపర్ 6 పథకాలని వాడి మీదకి ఎక్కువ పెట్టేస్తున్నాడు. అమలు చేయడము కష్టం అవుద్ది. శాంతి భద్రత ఎట్లా ఉంది? శాంతి భద్రతలు కొంచెం బాగున్నాయి, పర్వాలేదు. టోటల్గా అయితే చంద్రబాబు పరిపాలన ఎట్లా ఉందంటారు ఒక విజనరీగా? పర్వాలేదు, ప్రజెంట్ బాగుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2029లో సినిమా చూపిస్తాను 2.0 అంటున్నారు. ఇది ప్రజలు ఎట్లా? ప్రజలు అంటే ఇలాంటి డూబులు చెప్తే ప్రజలు దెబ్బ కొట్టారు, మళ్ళీ అవే మాటలు చెప్తే మళ్ళీ ఎవరు నమ్ముతారు, మళ్ళీ అదే టోటల్గా వస్తుంది. బాగుంది.